అఖిల భారత సమాఖ్య జాతీయ మహాసభల్ని మే 15 నుంచి 18 వరకు తిరుపతి నగరంలో జరగబోయే ఏఐవై జాతీయ మహాసభల్ని పోరాడతాం నిరుద్యోగ సమస్య పైన పోరాడతాం విద్యా ఉపాధి కోసం పోరాడతాం ప్రభుత్వ రంగ సంస్థల పటిష్టం కోసం పోరాడతాం విశాఖ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా విడుదల చేయాలి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే విడుదల చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే కావాలి. మెగా డిఎస్సి, మినీ డిఎస్సి కాదు, మెగా డిఎస్సి. జయప్రదం చేయండి అఖిల భారత యువజన సమాఖ్య జాతీయ మహాసభలను. జయప్రదం చేయండి అఖిల భారత యువజన సమాఖ్య జాతీయ మహాసభలను. వర్ధిల్లాలి అఖిల భారత యువజన సమాఖ్య. అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలు మే 15 నుంచి 18 వరకు తిరుపతి నగరంలో జరగబోతా ఉన్నాయి. ఈ యొక్క జాతీయ మహాసభల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి కూడా పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొనాలని కోరుతా ఉన్నాము. ఈ యొక్క జాతీయ మహాసభలో ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం ఏటా 2 కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని చెప్పింది. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో మన మంత్రి నారా లోకేష్ గారు ప్రతి యువగలం పాదయాత్రలో నేను 2,35,000 ఉద్యోగాలు నేను అధికారంలో రాగానే జనవరిలో విడుదల చేస్తామన్నారు. కానీ కేవలం డిఎస్సి మాత్రమే విడుదల చేశారు. అది కూడా మినీ డిఎస్సి విడుదల చేశారు. మేము మెగా డిఎస్సి కావాలని కోరుతా ఉన్నాము. నారా లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్తా ఉన్నారు. రెడ్ బుక్కే కాదు, జాబ్ బుక్ కూడా వాళ్ళు పెట్టుకుంటే నిరుద్యోగ యువతకి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు జాబ్ క్యాలెండర్ పేరు. కాబట్టి మేము నారా లోకేష్ గారికి ఒకటే కోరుతా ఉన్నాము. మేము కనుక అధికారంలోకి వస్తే ఉద్యోగాలు ఇవ్వకపోతే కాలర్ పట్టుకొని ప్రశ్నించమని చెప్పారు. అంత అవసరం లేదు. మీరు ఖచ్చితంగా ఉద్యోగాలు ఇవ్వాల్సింది. 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాల్సిందే. ఈ మినీ డిఎస్సి, అదే కాకుండా డిఎస్సి 6 సంవత్సరాల నుంచి ఈ యొక్క డిఎస్సి లేని కారణంగా వయో పరిమితి 42 నుంచి 47 సంవత్సరాలకు పెంచాలని కోరుతాను. ఇటువంటి సమస్యలన్నీ ఈ యొక్క జాతీయ మహాసభల్లో మా రాష్ట్రం నుంచి ప్రతినిధులుగా మేము కూడా ఈ యొక్క జాతీయ మహాసభలో వీటన్నింటినీ చర్చించి రాబోయే రోజుల్లో చేయాల్సిన కార్యక్రమాలు కూడా ఈ యొక్క జాతీయ మహాసభల్లో చర్చించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జిల్లా ప్రధాన కార్యదర్శి గుంటూరు.